బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురుస్తుంది. దాదాపు గంట నుంచి జీహెచ్ఎంసీలో కుండపోత వాన పడుతుంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్, సికింద్రాబాద్, పంజాగుట్ట, గచ్చిబౌలి, మణికొండల్లో భారీగా వర్షం కురుస్తుంది. ఇక తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ 5 రోజుల పాటు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం తూర్పు విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం ఇవాళ మధ్యప్రదేశ్ నైరుతి ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తున కేంద్రీకృతమై ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానంగా ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురుస్తుంది. దాదాపు గంట నుంచి జీహెచ్ఎంసీలో కుండపోత వాన పడుతుంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్, సికింద్రాబాద్, పంజాగుట్ట, గచ్చిబౌలి, మణికొండల్లో భారీ వర్షం కురుస్తుంది. ఇక తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. వాతావరణ శాఖ ఆల్రెడీ హెచ్చరించినట్టుగానే మరి కారు మబ్బులు కమ్ముకుని హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో విపరీతమైన వాన కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాక మరొక 5 రోజులుగా కురుస్తాయని చెప్పింది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారని అనుకోవచ్చా? ఎస్, థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. హైదరాబాద్ లో దాదాపు గంట వ్యవధి నుంచి కూడా కుండపోత వర్షం కురుస్తోంది. మొత్తం దాదాపు సిటీ అంతా కూడా ఇదే విధంగా కురుస్తోంది. దాదాపు సాయంత్రం 3 గంటల సమయానికి మొదలైనటువంటి ఈ వర్షం కాస్త ఇప్పటికీ కురుస్తూనే ఉంది. దాదాపు రాత్రి 7 గంటల వరకు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా హైదరాబాద్ లో పడుతున్నటువంటి వర్షానికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. మరోవైపు మోస్తారు నుంచి దాదాపు కుండపోత వర్షం పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సిటీ అంతా కూడా ఇదే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. నేరుగా మనం ప్రధానంగా మాట్లాడుకుంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, కూకట్పల్లి, నిజాంపేట్, జీడిమెట్లతో పాటుగా సికింద్రాబాద్ ఏరియాస్ లో ఈదురుగాలులతో కూడుకున్నటువంటి భారీ వర్షం పడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరో 2 గంటల పాటు కూడా వర్షం ఇదే విధంగా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాదాపు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కూడా వర్షాలు ఈ విధంగానే కురుస్తాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖతో పాటుగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా నగరవాసులకు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. బలమైనటువంటి ఈదురుగాలులు వీచేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఏదైతే హెచ్చరికలు జారీ చేసిన సిచ్యువేషన్స్ మరోవైపు కనబడుతున్నాయి. ఇక జగదిరిగుట్ట, బాలాపూర్, మేడ్చల్ తో పాటుగా కీసర ఏరియాలో కూడా భారీ వర్షం పడతా ఉంది. కొన్ని చోట్ల వడగళ్ల వాన కూడా పడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉంది. అందులో కుకట్పల్లి, మల్కాజ్గిరి, అల్వాల్ ఏరియాలో భారీ నుంచి కుండపోత వర్షం పడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక హైదరాబాద్ సిటీ విషయానికి వస్తే దాదాపు కుండపోత వర్షానికి సంబంధించి ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కూడా ఇదే విధంగా ఉండేటువంటి అవకాశాల నేపథ్యంలో కూడా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఒకవైపు జిహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి వెళ్ళేటువంటి ఏదైతే ఆఫీసర్లకు కూడా ముందుగానే
పూర్తిగా కూడా ఎవరు వాహనాలతో బయటికి వెళ్ళొద్దు అంటూ కూడా హెచ్చరికలు చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరోవైపు వాహనదారులకు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, వాటర్ ఫ్లోయింగ్ కి సంబంధించినటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియా నుంచి కంప్లీట్ గా కూడా వాహనాలను నిషేధించిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కొంత వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఏదైతే మనకు కంప్లీట్ గా కూడా ఏదైతే ఈ యొక్క లోతట్టు ప్రాంతాలకు సంబంధించి సుమారుగా వెళ్ళేటువంటి ప్రయాణికులకు సంబంధించి ఆ వాహనదారులందరికీ సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఎందుకంటే కొంత నాలాలోకి వాటర్ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్న నేపథ్యంలో కూడా ఆ వాటర్ ఫ్లో ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఆ ప్రాంతాల నుంచి కొంత వెళ్ళకపోవడమే ఉత్తమం అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. ఇక మరో అంశాన్ని మనం చూస్తే రాష్ట్రంలో 4 రోజుల పాటు కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ తెలుపుతా ఉంది. శుక్రవారం, శనివారం కూడా భారీ వర్షం పడుతుందని, దాదాపు అన్ని జిల్లాల్లో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. మరోవైపు ఆ జిల్లాలకు సంబంధించి ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఆ తర్వాత 2 రోజులు కూడా దాదాపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. ఇప్పటికీ కొన్ని హెల్ప్ లైన్ నంబర్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే డిఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి బృందాలు కూడా అలర్ట్ గా ఉన్నాయి. కంప్లీట్ గా కూడా లోతట్టు ప్రాంతాల ప్రజల్ని కూడా అప్రమత్తం చేశారు. ముందుగానే గంట నుంచి దాదాపు 2 గంటల నుంచి కూడా ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే అత్యవసర పరిస్థితులు, ఎమర్జెన్సీ ఉంటేనే బయటికి రావాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎప్పటికప్పుడు కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా వెల్లడిస్తా ఉన్నారు. ఏ ప్రాంతాల్లో ఎక్కువ శాతం వర్షం పడేటువంటి అవకాశాలు ఉన్నాయో ఆ ఏరియాలను కూడా వెంటనే గుర్తించి అక్కడికి అధికారులను పంపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే పవర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే ఎక్కడైనా విద్యుత్ అంతరాయం జరగవచ్చు, ఈదురుగాలతో కూడుతున్నటువంటి వర్షానికి కొంత విద్యుత్ స్తంభాలు కానీ లేదంటే షార్ట్ సర్క్యూట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక వాటికి సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు. అప్పటికి వాళ్ళకు సంబంధించినటువంటి అధికారులను కూడా అలర్ట్ చేశారు. కంప్లీట్ గా జిహెచ్ఎఫ్స్ కి సంబంధించిన అధికారులతో పాటుగా డిఆర్ఎఫ్, అదేవిధంగా పవర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారులు కంప్లీట్ గా కూడా అలర్ట్ అవడంతో పాటుగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలతో పాటుగా కొంత జనాలకు ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం ఉన్న ప్రాంతాలకు ఇప్పటికే చేరుకున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. లక్ష్మీనాథ్, అయితే ప్రణయ్, ఈరోజు హైదరాబాద్ మ్యాచ్ ఉన్నట్టుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ కూడా రద్దయ్యే అవకాశం మ్యాక్సిమం కనిపిస్తుందా మనకి? ఎందుకంటే ఇప్పటికే టికెట్లు అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి. మరి ఈ క్రమంలో మరి మేనేజ్మెంట్ ఏదైతే ఉందో మరి ఐసీసీ ఈ టికెట్లని ధరని వాళ్ళకి ఆడియన్స్కి వెనక్కి పంపించే అవకాశం ఏమైనా కనబడుతుందా? మ్యాచ్ ఒకవేళ జరగపోయినట్లయితే ఎట్లా ఉంది అక్కడ ఉప్పల్లో పరిస్థితి? ఏదైతే సిటీకి సంబంధించి మనం మాట్లాడుకున్నాం, అదేవిధంగా ఉప్పల్, బోడుప్పల్, మెడిసిల్, మల్కాజ్గిరి తో పాటుగా ఉప్పల్ స్టేడియం, ఎన్జీఆర్ఐ, అప్సిగూడ, తార్నాక ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో ఉప్పల్ స్టేడియానికి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఏదైతే క్రికెట్ కు సంబంధించినటువంటి క్రికెట్ ప్రేమికులందరూ కూడా వెళ్ళిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే అందులో భాగంగానే ఈ రోజు ఏదైతే ఐపీఎల్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో కూడా ఉప్పల్ స్టేడియానికి సంబంధించి స్టేడియంలో జరగాల్సినటువంటి మ్యాచ్ ను కూడా రద్దు చేసినట్టుగా ఇప్పుడే హెచ్సిఎల్ కి సంబంధించినటువంటి అధికారులు వెల్లడించడం జరిగింది. మ్యాచ్ కి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, లేదనుకుంటే ఏదైతే మళ్ళీ మ్యాచ్ ఎప్పుడు రీషెడ్యూల్ చేస్తారో అన్నటువంటి అంశానికి సంబంధించి తొందరగానే ప్రకటిస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. వర్షం కారణంగా మొత్తం స్టేడియంలో కంప్లీట్ గా కూడా పాలిథిన్ ఏదైతే కవర్స్ ఏవైతే ఉంటాయో ఆ కవర్స్ ను కూడా కంపేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే చాలా వరకు భారీగా కూడా క్రికెట్ లవర్స్ ఈ రోజు హైదరాబాద్ లో మ్యాచ్ ఉన్న నేపథ్యంలో కూడా అందరూ కూడా స్టేడియానికి చేరుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా వాళ్ళందరికీ సంబంధించి ఈ రోజు మ్యాచ్ ను రద్దు చేస్తూ ఆ టికెట్స్ మళ్ళీ యథావిధిగా కూడా మ్యాచ్ కండక్ట్ చేసే రోజు కంప్లీట్ గా కూడా ఆ టికెట్ ని యూజ్ చేసుకునే విధంగా ఏదైతే హెచ్సిఎల్ కి సంబంధించినటువంటి అధికారులు సూచనలు జారీ చేస్తా ఉన్నారు. ఈ వర్షపాతం ఇంకా కొంచెం నమోదయ్యేటువంటి అవకాశాల నేపథ్యంలో కూడా జాగ్రత్తలు వహించాలంటూ కూడా చెప్తా ఉన్నారు. స్టేడియానికి వచ్చినటువంటి వాళ్ళంతా సురక్షితంగా వారి ప్రాంతాలకు వెళ్లే విధంగా కూడా అధికారులు దిశానిర్దేశం చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ప్రణయ్.